అమెరికా పర్యటన కేంద్రం అనుమతి నిరాకరించడం వల్ల అర్ధంతరంగా తిరిగి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలు నేను అక్కడికి వచ్చాక చెప్తానని ఆయన ముందు స్పందించలేదు. ఈరోజు ఆయన ఏం చెప్తారన్నది ఎదురు చూశారు. అమెరికా పర్యటన గురించి దానికంటే కూడా కొండా సురేఖ ఆమె కుమార్తె తిరుగుబాటు భాషలో తీవ్ర భాషలో మాట్లాడటం, కాంగ్రెస్లో వచ్చినటువంటి కొన్ని కల్లోల సూచనలు, రేవంత్ రెడ్డి భవిష్యత్తు గురించి కూడా ఆయనకు సన్నిహితంగా ఉండే మీడియాలో కూడా రాసిన వ్యాఖ్యానాలు, వీటన్నిటి తర్వాత ఆయన ఈరోజు ఏం చెప్తారు అని అందరూ ఎదురు చూశారు. ఈ లోపల కాంగ్రెస్ అధిష్టానం కూడా రంగప్రవేశం చేసింది. ఎందుకంటే కొండా సురేఖ వెళ్ళి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి వచ్చారు కాబట్టి. అయితే వీటన్నిటి తర్వాత రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడింది చూస్తే అది చాలా వ్యూహాత్మకంగా ఒక దెబ్బకు రెండు పెట్టెలన్న విధంగా ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికాకు తను వెళ్తానని తెలంగాణ అభివృద్ధి కోసం 2047 నాటికి అభివృద్ధి చెందే విధంగా చేయటం కోసం తను చేస్తే తనను అడ్డుకున్నారు. దీనికోసం ఆయన మోదీ మీద విమర్శ చేశారు, కానీ అది గుజరాత్ కోణంలో ఎక్కువగా చేశారు. ఫెడరలిజం వీటి గురించి కూడా రాష్ట్రాల హక్కుల మీద దాడి అది ఇది అన్నారు. వీటి అన్నిటికంటే కూడా ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారు. గుజరాతే అభివృద్ధి కావాలి, తెలంగాణ కాకూడదు అన్న ఉద్దేశంతో గుజరాత్ ముఖ్యమంత్రినేమో వెళ్ళడానికి అనుమతించారు. అదే లక్ష్యాలతో నేను వెళ్తానంటే ఆపారు. నరేంద్ర మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు, కానీ ఆయన గుజరాత్ అభివృద్ధి కోరుకుంటున్నారు. తెలంగాణకు వచ్చేసరికి ఆయన అడ్డు తగులుతున్నారు. సో ఇక్కడ దీని ఒక తెలంగాణ ప్రధానమైన అంశంగా, రాజకీయ రాజ్యాంగ అంశంగా, జాతీయ అంశంగా కంటే తెలంగాణను అడ్డుకున్నారు. గుజరాత్కు వాళ్ళు మొగ్గు చూపించారు. ఇది రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాదన. కాబట్టి ఇది నాకు ఒక్కడికి అవమానం కాదు, తెలంగాణ ప్రజలకు అవమానం. దీన్ని గట్టిగా ఎదుర్కోవాలి, దీన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించకూడదు అని. అంటే ఖచ్చితంగా ఒక దెబ్బకు రెండు పెట్టెలు అన్నది అందుకే అటు కేంద్రాన్ని విమర్శిస్తూనే దాన్ని తెలంగాణ రాజకీయాల్లో కూడా, తెలంగాణ సమాజంలో కూడా ఒక బలమైన స్పందన తీసుకురావడానికి వీలైన పద్ధతిలో ముఖ్యమంత్రి ప్రజల ముందు ఉంచడం అనేది చాలా ఆసక్తికరమైంది. చాలా ఆలోచన చేసి రూపొందించుకున్న వ్యూహంలాగే కనిపిస్తుంది. నిజంగా అడ్డుకున్నారు కదా, ఒక ముఖ్యమంత్రిని అడ్డుకోవటం అంటే ఏంటి? సో దీనికి గుజరాత్ కోణం ఒకటి. రెండవది ఏంటి, తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్రాన్ని పక్కదోవ పట్టించారు. అయితే వాళ్ళ మీద నేనేం మాట్లాడను, అంటే ఇది మూడో కోణం. తెలంగాణ బీజేపీ నాయకులు పక్కదోవ పట్టించినందుకు జరిగిందని ఒకటి, గుజరాత్ కోసం అనేది ఇంకోటి. అంటే బలమైన తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ కార్డును బీఆర్ఎస్ కానీ ఇంకోరు కానీ ముందుకు తెస్తున్నప్పుడు దానికి ఏకంగా జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధానమంత్రి వ్యవహరించిన తీరునే తీసుకొని వచ్చి, అలానే ప్రధాని కేంద్రాన్ని ఏదో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యతిరేకించడం కాదు, తెలంగాణ తరఫున దాని మీద పోరాడాలి, అందరూ రావాలి. తెలంగాణను అవమానించడం అన్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ రావాలి కదా. కాబట్టి బంతి తెలంగాణ సమాజం మీదకి. ఇప్పుడు ఎవరైతే కలిసి రాలేదో వాళ్ళందరూ తెలంగాణ అభివృద్ధి కోరుకోవట్లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానిస్తే మీకేం పట్టలేదు. నిజంగానే నేను ఉదయం కూడా వ్యాఖ్యానించాను. బీఆర్ఎస్ నాయకులు ఆయన పర్యటనలో ఉదాహరణకు న్యూయార్క్ మేయర్ మమ్దానిని కలుసుకోవాలనుకున్నారు. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా అనుమతించదగింది అని కామెంట్స్ చేశారు. మమ్దానిని ఎందుకు కలుసుకోకూడదండి? న్యూయార్క్ మేయర్ ఏమన్నా నిషిద్ధ మానవుడా? ఆయన వామపక్షవాది అయి ఉండొచ్చు, లేకపోతే ముస్లిం అయి ఉండొచ్చు, ఆయనకు మూలాలు కూడా ఉన్నాయి. ఆయన మోదీ ప్రభుత్వం యొక్క అసహన రాజకీయాలను ఆయన ఖండించాడు అనేకసార్లు. అందువల్ల అలాంటి ఆయన కలుసుకుంటారని బీజేపీ కోపం రావచ్చు, కానీ బీఆర్ఎస్ ఎందుకు అందో మనకు తెలియదు. కానీ ఇలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారంటే అక్కడ అడ్డుకోవడం ఏదో రేవంత్ రెడ్డి తప్పైనట్టు, రేవంత్ రెడ్డి అనుచితమైంది ఏదో ప్రతిపాదించారు కాబట్టి, అంటే అడ్డుకోవడం అనుచితము, రాజ్యాంగ రీత్యా అనుమతించరానిది అన్న స్పృహ కంటే ఈయనేదో భంగపాటుకు గురయ్యారని దీన్ని మళ్ళీ రిప్లైయింగ్ ఇన్ ది సేమ్ కాయిన్ అంటారు చూడండి, అదే వ్యూహంతో ఎదుర్కోవడానికి, తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి వ్యూహ రచన చేశారనేది స్పష్టమవుతుంది. కాబట్టి ఇది తెలంగాణకు అవమానం, అందరూ కలిసి రావాలి. రాలేదనుకోండి వాళ్ళే ఎక్స్పోజ్ అవుతారని ఆయన ఉద్దేశం. బహుశా కేంద్ర కాంగ్రెస్ కూడా కలిసి వస్తుంది, వాళ్ళకి అభినందనలు కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా రెండో విషయం మీద ఆయన ఒక్క వాక్యమే మాట్లాడారు, అది కూడా పేర్లు తీయకుండా. కొండా సురేఖ ఇవన్నీ చాలా నడుస్తున్నాయి కదా, ఇదేంటి అని మీడియా వాళ్ళు అడిగినప్పుడు, ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా ఏఐసిసికి అలాగే క్రమశిక్షణ సంఘానికి కట్టుబడి ఉండాల్సిందే, వాళ్ళు చెప్పినట్టు ఉండాల్సిందే.
మీరు ఊహాగానమంతో ప్రశ్నలేసి పక్కదో పట్టించకండి అని ముగించేశారు. ఒకటే వాక్యం. అంటే ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అన్నప్పుడు కొండా సురేఖ వెళ్ళి మాట్లాడొచ్చారు. కాబట్టి ఆమె ఏదో సర్దుబాటు చేశారన్న వాదనకు లేదు, క్రమశిక్షణా సంఘం చెప్తుంది. ఎందుకంటే నేను నిన్ను కాపాడలేనని నిన్ననే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్పున్నారు. ఖర్గే కూడా మీరు చేసింది చాలా పొరపాటు, అలా ఉండకూడదని చెప్పారని కథనాలు చెప్తూ ఉన్నాయి. సో ఇలాంటి సమయంలో ఎవరైనా కానీ కట్టుబడి ఉండాలి, దీని నుంచి పక్కకి వెళ్ళే అవకాశం లేదని చెప్పడం ద్వారా నా మీద ఊహలు రాయకండి అని, మొదటిది ఊహాజనితమైనవి మీరు చేయకపోకండి అని, ప్రశ్నలు వేయకండి అని, అంటే తన గురించి తన భవిష్యత్తు గురించి అడగొద్దని. రెండవది క్రమశిక్షణ ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అని ఒక దెబ్బతో తేల్చేశారు. దీని మీద ఎక్కువగా సాగదీసి వివరించి అది కాకుండా ఆయన ప్రధానంగా అమెరికా పర్యటన అడ్డుకోవటం, తెలంగాణను అడ్డుకోవటం అనే ఒక పిలుపుతో జన సమీకరణ కార్యాచరణ చేయదలుచుకున్నారు. అది నెంబర్ 1. నెంబర్ 2, తన గురించి ఎలాంటి ఊహాగానాలు, ఎలాంటి కథలు మీరు విశ్వసించకండి, వాటికి మీరు ప్రచారం కల్పించకండి అని మీడియాకు చెప్పదలుచుకున్నారు. ఈ విధంగా కొంత గ్యాప్ను ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక విధంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా, కీడులో మేల్ అని. ఆయనకి ఇప్పుడు అమెరికాలో పర్యటించడం కంటే తెలంగాణలో ఉండి రాష్ట్ర రాజకీయాలను నడిపించి చిక్కులు రాకుండా చూసుకోవడం కూడా ఆయనకు చాలా ముఖ్యం. ఇది కలిసి వచ్చినటువంటి విషయమే. దీన్ని మళ్ళీ అటువైపే గుజరాత్ కోణంతో సహా బీజేపీ మీద, ఇప్పటివరకు బీజేపీ మీద మత రాజకీయాల మీద కేంద్రీకృత పెత్తనం మీద తీవ్రంగా ఎదుర్కోవట్లేదని ఒక విమర్శ ఉంది కదా. ఇప్పుడు కూడా ఆ విషయాల్లోకి పోకుండా గుజరాత్ వర్సెస్ తెలంగాణ అనే పద్ధతిలో తీసుకురాబోతున్నారు. దీనికి ప్రజలు ఎలా స్పందిస్తారు మనం చూడాలి. అలాగే బీఆర్ఎస్ బీజేపీలు ఎదురుదాడి లేదా దీని మీద మీరు పక్కదో పట్టిస్తున్నారు అని వాళ్ళు ఏమన్నా విరుచుకుపడతారా? శాసనసభ కూడా తొందరలో సమావేశం కాకపోతే సరిగ్గా ఇదే రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాని పిలిచి ఆయన కూడా తీవ్రంగా మొన్న క్షమాపణలు చెప్తాను 22 మంత్రి గారు. ఈరోజు తప్పుగా ఉన్న వాటిని అయితే ఎలాగో చక్కదిద్దలేం కదా, పొరపాట్లు జరిగినవి చక్కదిద్దుతాము, అలాగే లేనిపోయినవన్నీ రాస్తే కుదరదు అని కొంత, నేను పూర్తిగా లోబడిపోలేదు, విధానానికి చర్యలకు నేను కట్టుబడే ఉన్నాను అన్న ఒక సంకేతం కూడా ఇస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్ళు తీవ్రమైనవే. తొందరలో మంత్రివర్గ విస్తరణ అనే పేరుతో ఇవన్నీ ఒకేసారి చక్కదిద్దుతారు అని భావిస్తున్నారు. దానికి తగినట్టే కొండా సురేఖ శాఖ, అటవీ శాఖకు సంబంధించి అధికారులను ఆమెకు తెలియకుండా బదిలీ చేశారు. అంతకుముందు ఆమె వద్దన్న వాళ్ళని కూడా బదిలీ చేశారు, తిరిగి పంపించడం, ఇట్లాంటివి ఏవో చేశారు. మొత్తం మీద ఆమె మాట కాకుండా అధికారుల మాట అమలు జరిగింది ఇక్కడ. సో ఇది కూడా ఒక సంకేతం.